దానికి చాలా డిఫరెంట్ ప్లగిన్స్ కావాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్‌కి రిలేటెడ్ కావాలి. అన్నీ కావాలి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ థీమ్ ఇన్‌స్టాల్ చేసుకోవడం. ఆహ్, ఈకామర్స్ థీమ్, యాడ్ థీమ్, ఈకామర్స్ థీమ్, ప్రొడక్ట్స్ రిలేటెడ్. ఏది మనకి మంచిగా అనిపిస్తే ఆ థీమ్ అనేది ఒకసారి మనం చూసుకుంటే తెలుస్తుంది. ఆహ్, షో పర్మిషన్స్ అన్నది జస్ట్ దీన్ని వ్యూ చేసామనుకో ఎలా ఉందో తెలుస్తుంది. బట్ ఇది కూడా అన్నీ మన థీమ్‌లో చూపించినవన్నీ మనకి యాక్టివేట్ అవ్వవు కాబట్టి, ఆ థీమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రావాలంటే థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఓన్‌గా డిజైన్ చేసుకోవాలి. బట్ మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఇన్‌స్టాల్ చేసుకునేది చూద్దాము. ఇవి లాగ్స్ వస్తున్నాయి. నాకు ఈ థీమ్స్ ఏవి సెట్ అవ్వట్లేదు. ఒకటి చూద్దాం. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం డిజైన్ చేసుకునేలానే ఇస్తున్నాడు. ఏదో హ్మ్. యాహ్! ఈ థీమ్ కొంచెం మనకి ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది. సరే దీన్ని ఇన్‌స్టాల్ చేద్దాం. బట్ ఇన్‌స్టాల్ చేసినా కూడా అన్ని ఆప్షన్స్ మనకైతే రావు. బట్ ఉన్న వరకు జస్ట్ ఈ థీమ్స్ ఇవన్నీ చెప్తాను. ఒక మంచి థీమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత దాని మీద వర్కౌట్ చేసుకోండి. ఇక్కడ థీమ్ ఇన్‌స్టాల్ అయింది. ఓకే. మెనూ వచ్చింది. హెడర్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి కదా! లైక్ నెక్స్ట్ వచ్చేసి ఈ కామర్స్ వెబ్‌సైట్ కస్టమైజేషన్ చేసుకో. దానికి ఇక్కడ హోమ్ పేజ్, బ్యానర్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీరు బ్యానర్స్ డిస్క్రిప్షన్ గాని, హెడ్‌లైన్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. బ్యానర్ ఇమేజ్ యూఆర్ఎల్.
బట్ ఈ బ్యానర్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. బ్యానర్ ఇమేజ్, హెడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బ అలాగే డిస్‌ప్లే నేమ్. ఇక్కడొచ్చేసి బ్లాగ్ పేజ్ ఎక్కడ లేఅవుట్స్ బ్లాగ్‌కి సంబంధించినవి ఇవి. లేఅవుట్స్ ఎలా ఉండాలి? నో సైడ్ బార్స్. సో, ఎక్సెప్ట్ ఓన్లీ అని జెప్పి ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. దీన్ని మనం వెబ్‌సైట్ డిజైనింగ్ జేసుకున్న తర్వాత ఈ బ్లాగ్‌లో ఎలా ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత బ్లాగ్ ఓపెన్ చేసినాక అలాగే పేజ్ లేఅవుట్ సెట్టింగ్స్, లెఫ్ట్ సైడ్ బార్, రైట్ సైడ్ బార్ ఇవేనండి. ఫుల్ విడ్త్, నో సైడ్ బార్స్. ఇట్లా మన పేజ్ ఎలా ఉండాలి అనేది మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ సైడ్ బార్స్ ఉన్నాయి గదా! ఫూటర్ సెట్టింగ్స్, కాపీరైట్స్ రిజర్వ్డ్ అని ఉంది. ఇది దీని నేమ్ మీద ఉంది. ఇదేంటంటే మనం ఇది తీసేయాలంటే కోడింగ్‌లో కన్నా ఎళ్లి తీసేయాలి. లేదా పెయిడ్ థీమ్ అన్నా తీసుకోవాల్సుంటది. లైక్ ఫేస్‌బుక్ యూఆర్ఎల్ అనుకోండి. మన ఫేస్‌బుక్ యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగే ట్విట్టర్ యూఆర్ఎల్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తే కిందొస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ సైట్ ఐడెంటిటీ. ఈ సైట్ లోగో యాడ్ చేయడం ఇక్కడ. సైట్ టైటిల్. ఈ సైట్ టైటిల్ అంటే మనకి వచ్చిన ఈ టెంపరరీ డొమైన్ వచ్చింది. బట్ ఉంచితే ఉంచొచ్చు. లేదంటే తీసేయొచ్చు. అలాగే సైట్ ఐకాన్ అంటే ఇక్కడ మనం యాడ్ చేసే ఐకాన్. ఈ ఐకాన్ అనేది మనం ఏ లోగో అయితే ఉంటుందో ఆ లోగో తీసుకొని యూజ్ చేస్తాం. అండ్ సెలెక్ట్ ఐకాన్. ఇక్కడ ఐకాన్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ పబ్లిష్. కలర్స్. సెలెక్ట్ కలర్స్. బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఏ కలర్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్స్ ఇది ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. ఈ సైడ్, ఈ సైడ్. ఇట్లా కలర్స్ కంప్లీట్ బ్లాక్, వైట్, గ్రే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ కలర్స్. హ్మ్. ఇట్లా గ్రే కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని పబ్లిష్ చేద్దాం. హెడర్ ఇమేజెస్. ఈ ఇమేజ్ మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ దీని ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఇమేజెస్ వస్తాయన్నమాట. ఏదైనా ఒక మంచి బ్యానర్ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెనూ. ఈ మెనూ అనేది మనం మెనూ క్రియేట్ చేసినాక చేద్దాం. ఈ విడ్జెట్స్ సేమ్ ఇక రిమైనింగ్ అంతా కూడా మన ఓల్డ్ వెబ్‌సైట్ చేసినట్టే దానిలాగానే మీరు దీన్ని మొత్తం సెట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ నార్మల్‌గా సర్వీస్ సైట్స్‌కి ఎలా చేసామో మిగతా అన్ని ఆప్షన్స్ కూడా మీకు సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనము కామర్స్ వెబ్‌సైట్ డిజైన్ చేయాలి అంటే మనకి ఇప్పుడు కొన్ని ప్లగిన్స్ కావాల్సుంటది. ఈ ప్లగిన్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి కామర్స్ ప్లగిన్. ఈ కామర్స్ ప్లగిన్ ఉంది కదా! హ్మ్.
ఈ కామర్స్ ఉంది కదా! ఈ ప్లగ్‌ఇన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. స్పేస్ రాకూడదు మధ్యలో. ఇన్‌స్టాల్ చేసుకున్నాక యాక్టివ్ చేసుకోవాలి. అండ్ అలాగే పేజ్ బిల్డర్. ఈ పేజ్ బిల్డర్ ఏంటంటే మనకి ఎలిమెంటర్. ఈ ఎలిమెంటర్ ప్లగ్‌ఇన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ కామర్స్ ప్లగ్‌ఇన్, ఎలిమెంటర్ ప్లగ్‌ఇన్. ఎలిమెంటర్ అంటే ఆల్రెడీ మనం పేజ్ బిల్డ్ చేస్తాం కదా! దీని మీద మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ ఈ కామర్స్ గురించి చూద్దాం. ఈ కామర్స్‌లో హోమ్ పేజ్ ఉంటుంది. ఆర్డర్స్ మనం ఏమేమి ఆర్డర్స్ చేసామో ఆర్డర్స్ లిస్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడంటే కనిపిస్తదనమాట. అలాగే కస్టమర్స్, కూపన్స్, కస్టమర్స్ ఏమైనా వస్తే కస్టమర్స్ ఇక్కడుంటారు. అండ్ కూపన్స్ ఏమన్నా ఉంటాయి కదా! మన బిజినెస్‌కి సంబంధించినవి అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రిపోర్ట్స్, సెట్టింగ్స్, స్టేటస్ ఇవన్నీ కూడా ఎక్స్‌టెన్షన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. తర్వాత మనం యాడ్ చేసిన ఇక్కడ ప్రొడక్ట్స్. నెక్స్ట్ స్టెప్ ప్రొడక్ట్స్. కామర్స్ అయిపోయిన తర్వాత కామర్స్ ప్లగ్‌ఇన్‌తో పాటు మనకు వచ్చే ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్‌లో ఆల్ ప్రొడక్ట్స్, న్యూ ప్రొడక్ట్స్ అంటే మన ప్రొడక్ట్స్ అన్నీ మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయన్నమాట వరుసగా. మనకి యాడ్ న్యూ ప్రొడక్ట్స్, బ్రాండ్స్, కేటగిరీస్, ట్యాగ్స్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్. ఈ పేమెంట్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసరికి మనకి కామర్స్ పేమెంట్స్ విత్ అని ఉంది కదా! ఈటిలో మనకు చూపిస్తుంది. పేపాల్ కావాలా? లేక స్ట్రైప్ కావాలా? ఇట్లా డిఫరెంట్ పేమెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. అందులో మనం ఏది కమిషన్స్ ఎలా ఉన్నాయి? వాటి సర్వీస్ చార్జెస్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చూసుకొని మనం ఈ పేమెంట్ గేట్‌వేస్‌ని యాక్టివ్ చేసుకోవాలి. బట్ ఈ పేమెంట్ గేట్‌వేస్‌ని యాక్టివ్ చేసుకోవాలంటే వీటిని కంపల్సరీగా మనం లాగిన్ అవ్వాలి. వీటిని మనం లాగిన్ అయ్యి మన ప్రాపర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాతనే దాన్ని యాక్టివ్ చేసుకోవడానికి వస్తది. ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివ్ చేసుకోవాలి. బట్ జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఈ పేమెంట్ గేట్‌వేస్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు కానీ యాక్టివ్ చేయడం కష్టం. అది యూజ్ చేసామనుకో వీసా కార్డ్, మాస్టర్ కార్డ్ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ అవుతుంది. బట్ జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మనం దాంట్లో అఫీషియల్‌గా లాగిన్ అవ్వాలి. ఇక్కడ యాపిల్ పే, గూగుల్ పే, ఊపే ఇట్లా డిఫరెంట్ పేమెంట్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కూడా ఉంది. అన్నీ ఉంది. బట్ ఇదేమో చూస్ పేమెంట్ మెథడ్స్ ఫస్ట్ స్టెప్. ఇది ఎందుకో యాక్టివ్‌లో లేదు. రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ కంటిన్యూ. కనెక్ట్ ద wordpress.com. బట్ మన వెబ్‌సైట్ అయితే ఇది కనెక్ట్ చేసుకుంటాం. ఇది కంటిన్యూ చేస్తూ ఇది సైన్ అప్ చేసుకొని డిఫరెంట్ ప్రాసెస్‌లో వెళ్తాము. లైక్ ఇది మన ఒరిజినల్ కాదు కాబట్టి ఇక్కడ మనం కనెక్ట్ చేయలేము. బట్ ఈ స్టెప్స్ అయితే చేయాలి. తర్వాత ఈ కనెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ అకౌంట్‌కి మనం ఆ యాక్టివ్ పేమెంట్ అకౌంట్స్‌ని యాక్టివ్ చేసుకొని తర్వాత సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ కోసం సబ్మిట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఒరిజినల్ డీటెయిల్స్ కావాల్సొస్తాయి. మన బ్యాంక్ డీటెయిల్స్ లైక్ అంటే మన ప్రూఫ్‌లు ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టాల్సొస్తది. ఇది స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతది. ఇది చేసుకోవడం ఇది పెద్ద కష్టమేం గాదు. సింపుల్‌గా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వెరిఫికేషన్‌కి ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి అప్రూవల్ ఇస్తారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తారు. మళ్ళీ వాటిని మన వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు పేమెంట్స్‌కి. ఇది పేమెంట్స్. ఇది కొంచెం
మనం ఇప్పుడు డైరెక్ట్‌గా లైవ్‌లో చేయలేము కాబట్టి అంటే ఒరిజినల్ అయితే చేయొచ్చు గానీ, ఇప్పుడు మన వరకు డమ్మీ సైట్ కాబట్టి ఇక్కడ ఏమి యాక్టివ్ చేయలేము దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు క్రియేట్ చేసిన తర్వాత మనకు పేజెస్ ఉన్నాయి. బట్ మనకు పేజెస్ అనేవి పెద్దగా అవసరం లేదు. విజిట్ ఎ సైట్ ఎలా వస్తదో చూడండి. లైక్ ఇక్కడొచ్చేసి హోమ్ ఉంది, అబౌట్ ఉంది, బ్లాగ్స్ ఉంది. బట్ మనకు ప్రొడక్ట్స్ అయితే ఏం లేవు ఇక్కడ. ప్రొడక్ట్స్ లేవు కాబట్టి మనము ఒక ఇవి క్రియేట్ చేసుకోవాలి. హోమ్, అబౌట్ అస్ ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి మనకి యాడ్ ప్రొడక్ట్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మనం సెట్టింగ్స్ అంటే లైక్ మనం ఏం ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం, ఫిజికల్ ప్రొడక్ట్సా, వేరియబుల్ ప్రొడక్ట్సా ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆర్ యూ ఆల్రెడీ సెల్లింగ్ సమ్‌వేర్ ఎల్స్ ఎక్కడన్నా సెల్ చేస్తుంటే ఆ ప్రొడక్ట్స్ ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయొచ్చు. ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రొడక్ట్స్ ఇది మనకి యూఎస్‌లో మనకి మంచిగా ఉంటది. ఒకళ్ళు ఇది ప్రమోట్ చేయాలనుకోండి ప్రింట్ ఆన్ డిమాండ్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఊకామర్స్ ప్రింట్ ఆన్ డిమాండ్ ఊకామర్స్ యాడ్ యువర్ స్టోర్. ఇక్కడ దీనికి మనం స్టోర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ దీని గురించి మళ్ళీ చెప్తాను. ఒకసారి మనం ఫస్ట్ స్టోర్ అనేది క్రియేట్ చేసుకున్నాక కేటగిరీస్‌లోకి రావాలి ఫస్ట్. ఇక్కడ మీరేం చేస్తారంటే శారీస్ సేల్ చేద్దాం అనుకున్నారనుకోండి. బయట నుంచి మీ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. శారీస్. శారీస్ సెలెక్ట్ చేసుకున్నాక కిందకొచ్చేసి కేటగిరీస్. అన్ కేటగిరీ అని ఉంది కదా! మనం శారీ సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ లైక్ ఇంక దీన్ని యాడ్ ఎ న్యూ కేటగిరీ కింద యాడ్ చేశాను. ఈ శారీస్ యాడ్ చేసిన తర్వాత బట్ దీని కింద మనం ఇంకా సిల్క్, కాటన్ అని యాడ్ చేసుకోవచ్చు అనమాట. శారీస్ కింద సిల్క్, సిల్క్ శారీస్. ఇక్కడ వచ్చేసి మనకి శారీస్. ఈ కేటగిరీ కింద ఈ శారీ వస్తుంది అనమాట. యాడ్ ఏ కేటగిరీ. ఇక్కడ ఈ శారీస్ కింద సిల్క్ శారీస్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీని కింద ఇట్లా మీరు ఇంకా కాటన్ శారీస్ అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ శారీస్ ఏ ఉంది. ఇక్కడ ఇక్కడ శారీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాటన్ శారీస్ యాడ్ చేసినాక ఇక్కడ స్క్రీన్ షేర్ రావట్లేదండి. స్క్రీన్ రావట్లేదా? ఓకే. ఇక్కడ కాటన్ శారీస్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ శారీస్ కింద కేటగిరీలోకి రావాలంటే ఈ యాడ్ కేటగిరీ. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మెన్స్ రిలేటెడ్ ఇంకోటి మెన్స్ కేటగిరీ. మెన్ ఇక్కడే మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోము. నన్ను అని సెలెక్ట్ చేసుకొని మెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోం. మెన్ కింద ఏంటంటే షర్ట్స్ ఇక్కడ వచ్చేసి మెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. అడ కేటగిరీ అంటే మెన్ కింద షర్ట్స్ వచ్చినాయి. ఇట్లా జీన్స్‌లు గానీ, లేకపోతే జెంట్స్‌కి సంబంధించిన యాక్సెసరీస్ ఇవన్నీ గూడా జెంట్స్ దాంట్లో చేసుకోవచ్చు. ఈ శారీస్ గూడా ఇది ఎడిట్ చేసేసుకొని, లేకపోతే వుమెన్ అని కూడా పెట్టుకోవచ్చు మనం. అట్లా అంటే జస్ట్ ఒక కేటగిరీ లాగా ఆహ్, ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇవి మనకి వెబ్‌సైట్‌లోకి రావాలి. విజిట్ ఎ స్టోర్, విజిట్ ఎ సైట్ ఎలా వస్తదో చూపిస్తా. ఇక్కడ మనకి కేటగిరీస్ ఏం రాలేదు.
స్టోర్ వచ్చినా, సైట్ వచ్చినా సేమ్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి రావాలి అంటే ఇక్కడ ఈ మెనూలోకి అవి రావాలనుకోండి డీటెయిల్స్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం. మెనూలోకెళ్ళేసి ఇక్కడ మెనూస్‌లోకి ఎళ్ళిన తర్వాత కేటగిరీస్‌లో కదా మనం యాడ్ చేసిన వ్యూ ఆల్ కేటగిరీస్. లైక్ షాపింగ్ పేజీ, అకౌంట్స్ పేజీ, చెక్‌ఔట్స్, కార్ట్, బ్లాగ్స్ ఉన్నాయి, హోమ్ పేజ్ ఉంది, అబౌట్ అస్ ఉంది, కాంటాక్ట్ ఉంది. ఈ లేనివి మనం యాడ్ టు మెనూ యాడ్ చేసాం. బట్ ఇవి కూడా యాడ్ అవ్వాలి, రాలేదు. ఒకసారి చూద్దాం. అవన్నీ ఉండి మెనూలో సేవ్ చేసాం మెయిన్ మెనూలో. అండ్ నెక్స్ట్ కేటగిరీ కూడా రావాలి. ఇప్పుడు మనం ఇందాక కేటగిరీస్లో క్రియేట్ చేసాం కదా కొన్ని. ఓకే, అన్ని కేటగిరీస్ వచ్చినాయి కానీ కేటగిరీస్ రావాలి. సర్చ్ రాలేదు, ఇవి జస్ట్ చూద్దాం. ఇక్కడైతే ఇవన్నీ కార్ట్, చెక్అవుట్, మై అకౌంట్స్, షాప్ ఇవన్నీ వచ్చినాయి. ఇది షాప్ రిలేటెడ్ పేజ్ కూడా ఉంది, ప్రోడక్ట్స్ అయితే లేవు. బట్ ఇక్కడ మనం క్రియేట్ చేసినవి ఇవి రావాలి కదా, ఇవి కూడా చూద్దాం. మెనూస్లోకి వెళ్ళినాక యాడ్ ఐటమ్స్, కేటగిరీస్. ఓకే, అన్ని కేటగిరీసే వస్తుంది. కిందకు రాలేదు, ఒక నిమిషం. ప్రోడక్ట్లో కేటగిరీస్లో ఉన్నాక యాడ్ కేటగిరీస్ యాడ్ చేసిన తర్వాత ఈ కేటగిరీస్ అక్కడ డిస్ప్లే అవ్వాలి. బట్ ఇక్కడ ఎందుకో డిస్ప్లే అవ్వట్లేదు. కాటన్ శారీస్ అన్‌కేటగరైజ్డ్ ఉన్నాయి కానీ ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ అయితే యాడ్ చేసి చూద్దాం ఏమైనా వస్తుందేమో. ఇక్కడ ప్రోడక్ట్స్ అంటే ఆల్ ప్రోడక్ట్స్ ఉంది కదా, యాడ్ న్యూ ప్రోడక్ట్, ఎడిట్, యాడ్ న్యూ ప్రోడక్ట్. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ నేమ్. మనం ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడ తీసుకుంటామంటే మీషోలో తీసుకుందాం. ఇంక మనకి ఫ్రీగా వచ్చేది ఇక్కడే కాబట్టి ప్రోడక్ట్స్ ఇక్కడ తీసుకుంటే మొత్తం వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక శారీ తీసుకుందాం. లైక్ సిల్క్ శారీస్ అంటే లైక్ ఏదో ఒక శారీ మంచిగా ఉన్న శారీ చూసుకొని ఇంకా ఒక శారీ తీసుకుందాం. ఈ శారీ వచ్చేసి మనం ఇమేజెస్ అని డౌన్లోడ్ చేసుకుందాం, సేవ్ ఇమేజెస్.
ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి మనం ఇది తీసుకున్న మీషో ప్రోడక్ట్ దీని నేమ్ అంటే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాకుండా కొంచెం చేంజెస్ పెట్టుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇదంతా కూడా డీటెయిల్స్ అన్నీ కాపీ చేసి మన సైట్లో షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి శారీస్ దాంట్లో మనకి సిల్క్ శారీస్ కాబట్టి ఇక్కడ సిల్క్ శారీస్ సెలెక్ట్ చేసుకున్నాం. సెట్ ద ప్రోడక్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసి మనకి ఇది ఒక ప్రోడక్ట్ ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేద్దాం. ఇక్కడ సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ అండ్ ఇమేజ్ యాడ్ ప్రోడక్ట్ ఇమేజ్ గ్యాలరీ, ఇంకా రిమైనింగ్ ఇమేజెస్ అని ఇక్కడ యాడ్ చేస్తాం. గ్యాలరీలో యాడ్ చేసాము. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రోడక్ట్ ట్యాగ్ ట్యాగ్స్ యాడ్ చేసాం. అండ్ రిమైనింగ్ ఇక్కడ ప్రైసెస్ యాడ్ చేసుకుంటాం. మనకు ఆ ప్రోడక్ట్ డేటా ఇక్కడ కింద ఇస్తాము. ఈ ప్రోడక్ట్ సింపుల్ ప్రోడక్ట్, గ్రూప్డ్ ప్రోడక్ట్స్, ఎక్స్టర్నల్ అఫిలియేట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఈ అఫిలియేట్ ప్రోడక్ట్స్ తీసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ కూడా దీని నుంచి చేసేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనం నార్మల్ ప్రోడక్ట్స్ కాబట్టి సింపుల్ ప్రోడక్ట్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ప్రైస్ వచ్చి ఎంత ఉంది, బట్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ పెట్టాం కాబట్టి మనం కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి 100-200 వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 379 ఉంది కదా, మనం 479 పెడదాము. ఒక 100 రూపీస్ ప్రాఫిట్ లాగా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇట్లా యాడ్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం పబ్లిష్ చేస్తాం. ప్రోడక్ట్ అనేది యాడ్ అయింది. ఆల్ ప్రోడక్ట్స్ ఇక్కడ మన ప్రోడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకో న్యూ ప్రోడక్ట్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అని ఉంది. మనం ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ చేసుకున్నాం అనుకోండి, మనం డైరెక్ట్గా CSV ఫైల్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనకు ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది స్క్రేపర్ అని, ప్రోడక్ట్ స్క్రేప్ చేసుకునేది. అన్ని వెబ్సైట్స్ సపోర్ట్ చేయవు, బట్ దీంట్లో నుంచి ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ మనకి కాటన్ శారీస్ ఉన్నాయి అనుకోండి, కాటన్ శారీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇట్స్ ఓకే, మనం ఇలా తీసుకున్నాం కదా. ఇక్కడ మనకి వెబ్ స్క్రేపర్ అని ఉంది. ఈ స్క్రేపర్ తీసుకోవాలి. దీన్ని కూడా మీరు ఎక్స్టెన్షన్ ఇక్కడికి వెళ్ళేసి యాడ్ చేసుకోవాలి. స్క్రేపర్ ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. మనకి CSV కావాలా, ఎక్సెల్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ CSV అయితే డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఫస్ట్ జనరేట్, కంటిన్యూ, అండ్ తర్వాత ఇది ఒకటి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. దీన్ని కూడా మనం ఏం సెలెక్ట్ చేసుకోకలేదు. బట్ ఇది నెక్స్ట్ బటన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది మీకు ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఇది అండ్ ఎనేబుల్ ద ఇన్ఫినిట్ స్క్రోల్ అంటే కొన్ని వందల ప్రోడక్ట్స్ అయితే సెలెక్ట్ అవుతాయి, కానీ ప్రాపర్గా డేటా అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు. కాబట్టి ఒక 20 వరకు వస్తాయి, అంతవరకు తీసుకుందాం. తర్వాత సెలెక్ట్ లింక్ అన్నది ప్రస్తుతానికి స్క్రిప్ట్ చేసేస్తున్నాం. స్క్రేప్ దిస్ పేజ్. ఇప్పుడు మన పేజ్ అనేది స్క్రేపింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పేజీలో ఉన్న డేటా అంతా స్క్రేప్ అయింది. స్క్రేపింగ్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూ.
some download option like CSV ఇంకా వచ్చింది. కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ రాలేదు, కొన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు CSV ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ మీషో లీడ్స్ ఈ ప్రోడక్ట్ ఫైల్ అప్లోడ్ చేసినాం. ఎక్స్పోర్టింగ్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ మై ఐడి SUK అప్డేట్స్ అని ఇచ్చాడు. బట్ ఇది సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు. అండ్ కంటిన్యూ. ఎందుకు అలౌ చేయట్లేదు? దిస్ టూర్ నేను CSV ఫైలే కదా సెర్చ్ చేస్తుంది. మూడు పిల్లలు ఉన్నాయమ్మా. వాడికి పెరుగు పెడతా. ఒక పెద్ద బౌల్ ఇస్తాను, కొంచెం అంటే కొంచెం వేసుకొని. 1 minute అండి, నేను వస్తాను. మీ క్లాస్లో డిస్టర్బ్ చేస్తున్నాను. కింద ఉన్నాయి, ఫుడ్ కోసం వెతుకుతున్నాయి. అమ్మా కొంచెం కొంచెం నా ఇంటికి తిరుగుతున్నాను. ఓకే, సరే. ఇక్కడ నెక్స్ట్ మనం మీషోని బల్క్ ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏంటంటే వెబ్ స్క్రేపర్ ఆర్డర్ అని ఉంది, బట్ ఇవేం సెలెక్ట్ చేసుకోవక్కర్లేదు. టైటిల్ వచ్చేసి నేమ్స్, అండ్ నెక్స్ట్ రేటింగ్స్ ఇవంతా ఉంది. జస్ట్ ఇమేజెస్ ఇక్కడ వచ్చేసి ఇమేజెస్ అండ్ ప్రైస్ ఉంటుంది. ఒకసారి ప్రైస్, రేటింగ్స్, టైటిల్స్, ప్రైస్. ఎక్కడ ప్రైస్ ఉందంటే ఓకే, డేటా 3 కాలంలో ప్రైస్ ఉంది. ఈ డేటా 3 కాలం సెలెక్ట్ చేసుకొని ప్రైస్ అంటే ఇక్కడ ఓకే, ఇక్కడ డే వచ్చింది. ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుని ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి కదా. సేల్స్ ప్రైస్, రెగ్యులర్ ప్రైస్, డేటా సేల్స్, స్టాక్స్, ఇవన్నీ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం ఇక్కడ ఏం యాడ్ చేయము. అలాగే టైటిల్స్, శారీ నేమ్స్ వస్తాయి. నేమ్స్, రివ్యూస్ కూడా అడిగాడు. బట్ ఇక్కడ రివ్యూస్ మనం యాడ్ చేసుకునే ఆప్షన్ ఉందో లేదో తెలియదు. బట్ ఇది అయితే రావు మ్యాక్సిమం. రివ్యూస్ ఆప్షన్ అయితే లేదు. ప్రస్తుతానికి ఇది డేటా వదిలేద్దామండి. లైక్ డేటా 6లో ఏముందో ఒకసారి చూద్దాం. డేటా 6లో ఏం లేదు, డేటా 7లో ఏం లేదు, డేటింగ్ అనేది. రివ్యూస్ అయితే ఇక్కడ మనకు రివ్యూస్ కూడా ఏం లేవులేండి రావడానికి కూడా. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిన తర్వాత రన్ ఇంపోర్టర్.
రన్ అవుతుంది. వ్యూ ప్రోడక్ట్స్. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయి అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే కాటన్ శారీస్ కిందకి రావాలి. ఈ యొక్క మనం 3-5 ప్రోడక్ట్స్ వచ్చినాయి కాబట్టి మొత్తం సెలెక్ట్ చేసుకొని బల్క్ యాక్షన్, ఎడిట్, బల్క్ యాక్షన్, ఎడిట్, అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే శారీస్లో కాటన్ శారీస్. తర్వాత ప్రోడక్ట్ ట్యాగ్స్ కానీ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ ఇంక్రీజ్ ద ఎగ్జిస్టింగ్ ప్రైస్ మీద పర్సంటేజ్లో ఇంక్రీజ్ చేయాలి అని ఉంది. ఎంత ఇంక్రీజ్ చేయాలంటే మనం ఉన్న ప్రైస్ మీద ఒక 100 రూపీ ఇది అమౌంట్ ఆర్ పర్సెంట్ అంటే అమౌంట్ అంటే 100 రూపీస్, లేదంటే 10% అని ఇవ్వాలి. 100 రూపీస్ అని ఇచ్చాము, లేకపోతే 150 రూపీస్ అని ఇవ్వచ్చు అనమాట. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంటే అది ఎగ్జిస్ట్ అయిపోయి యాడ్ అయిపోద్ది అనమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నీ యాడ్ అవుతాయి. యాడ్ అయిన ఇక్కడ వచ్చేసి అప్డేట్ వచ్చేస్తే ఈ శారీస్, కాటన్ శారీస్ అనే దాంట్లోకి వచ్చేస్తాయి మనకి ప్రోడక్ట్స్. ఇక్కడ కాటన్ శారీస్ అనే లింక్ ఉంటుంది కదా, వ్యూ. ఇక్కడ ఇవ్వండి శారీస్ అయితే అప్డేట్ అయినాయి. బట్ ఈ కేటగిరీ అనేది మనకి వెబ్సైట్లోకి రాలేదు. ఒక్కసారి నేను దాన్ని సెటప్ చేస్తాను. బట్ మనం యాడ్ చేసిన ప్రోడక్ట్స్, శారీస్ విత్ ప్రైజెస్, యాడ్ టు కార్ట్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే డాలర్స్లో వచ్చింది. మనకి ఇండియన్ ప్రైజెస్లో కావాలనుకుంటే దాన్ని కూడా ప్రైస్ మనం సెట్టింగ్స్లో సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి కేటగిరీస్ అయితే యాక్చువల్గా మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఇక్కడ మనకి కేటగిరీస్ ఉన్నాయి కదా మెనూస్లో, ఇక్కడే రావాలి యాక్చువల్గా. అసలు కేటగిరీస్ అంటే ఇక్కడ లిస్ట్ రావాలి, అన్ కేటగిరీ కాకుండా ఆ లిస్ట్ వచ్చేసేది ఆటోమేటిక్గా. మనం ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కేటగిరీస్ ఇక్కడ రావాలండి. ఒకసారి నేను చూస్తాను ఎందుకు రాలేదు, దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది ఈ థీమ్లో అనేసి. దీనికి ఏమైనా వేరే సెట్టింగ్స్ ఉన్నాయని. యాక్చువల్గా అయితే నార్మల్ డైరెక్ట్ వచ్చేస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అవి ఇక్కడ యాడ్ అయిపోతాయి, మనకి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా వచ్చేస్తాయి, దీనికి అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. వ్యూ స్టోర్ ఎలా ఉందో చూద్దాం. షాప్ అని ఈ హోమ్ పేజ్ ఎడిట్స్ అనేవి మనం ఇంకా చేసుకోవాలి. హోమ్ పేజ్ అయితే జస్ట్ ప్రోడక్ట్స్ యాడ్ చేయడం, ఇది మెనూ చూద్దాం అనుకున్నాం కానీ ఇందులో రాలేదు. మై దీంట్లో కార్ట్లో వచ్చినాయి మొత్తం. మొత్తం మీరు ఓన్గా ఎడిట్ చేసుకోవాలి వెబ్సైట్ అంతా. జస్ట్ దీనికి ఇక్కడ ఇది ఎందుకు రాలేదో ఒకసారి చూద్దాం. డైరెక్ట్గా అయితే వచ్చేసేయాలి, ఇవి కూడా వస్తాయి, మన శారీస్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం జనరల్ సెట్టింగ్స్లో ఇక్కడ చూసుకోవాలి మనం ఏ కంట్రీ రిలేటెడ్ అనేది. ఇక్కడ సెట్ లాంగ్వేజ్ ఇండియా ఉంటే ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేక యూఎస్ ఉంటే యూఎస్, యూకే ఇవన్నీ కూడా. మామూలుగా ఇండియన్ అనుకోండి, ఇండియన్ది లేకపోతే మనకి ఇక్కడ యూకే ఇంగ్లీష్ కాబట్టి మనం యూకే సెలెక్ట్ చేసుకుంటాం, యూకే ఇంగ్లీష్ అని. అలాగే సేవ్ చేంజెస్ మన సైట్కి. తర్వాత కనెక్టర్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నా కనెక్ట్ చేసుకోవాలంటే గూగుల్కి కానీ ఓపెన్ ఏదన్నా మనకి
ఈ ఏపీఐలు ఉంటే ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీని నుంచి కంటెంట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని సైట్స్ అంటే మీరు యూజ్ చేసుకొని ఈ ఏఐని యూజ్ చేసుకొని కంటెంట్ రాయండి, ఏఐని యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్ రాయండి అని వస్తుంది కదా. మనం కనుక ప్రోడక్ట్స్ అప్డేట్ చేస్తే ఏఐ హెల్ప్ తీసుకొని అట్లా కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్స్ వాడతాం. అలాగే డిఫాల్ట్ ఈమెయిల్ లాగిన్, డిఫాల్ట్ మెయిల్ కేటగిరీస్, ఇది మెయిల్కి సంబంధించింది. రీడింగ్ ఇక్కడ వచ్చేసి బ్లాగ్కి సంబంధించింది మన స్టాటిక్ పేజీ. ఇక్కడ బ్లాగ్స్కి ఎన్ని రావాలి ఒక పేజీలో ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ సేవ్ చేంజెస్ అండ్ డిస్కషన్స్. ఇక్కడ కూడా మనం ఇక్కడ మ్యాక్సిమం చేంజెస్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. అలాగే కామర్స్లో కామర్స్లో సెట్టింగ్స్లో ఇక్కడ మనం చేంజెస్ అనేది చేసుకుంటాం. లైక్ మన అడ్రస్, మన కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉంది, సిటీ, స్టేట్. అలాగే స్టేట్ వచ్చేసి మన యూఎస్ అంటే యూఎస్, లైక్ ఇండియా కావాలంటే ఇండియా. మనం ఇక్కడ యూఎస్ డాలర్స్ ఉంది కదా, ఇండియన్ రూపీస్లోకి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియా అనేది ఇండియా ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అమౌంట్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. లొకేషన్ ఇక్కడ వచ్చేసి మన అడ్రస్ ఏంటి, స్టోర్ అడ్రస్ ఏంటి, సెల్లింగ్ లొకేషన్, ఏ లొకేషన్లో సెల్ చేయాలనుకుంటారంటే సెల్లింగ్ స్పెసిఫిక్ కంట్రీస్, సెల్లింగ్ కంట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్, అలాగే సెల్లింగ్ ఆల్ కంట్రీస్ అనేది సెల్లింగ్ స్పెసిఫిక్ కంట్రీస్. ఎక్కడ అంటే ఇండియా, జస్ట్ ఇండియాలోనే సేల్ చేయాలనుకుంటాం. బట్ ఇక్కడ నుంచి యూఎస్ అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనం సెల్ చేసుకునేది. అలాగే షిప్పింగ్ లొకేషన్స్, షిప్పింగ్ ఆల్ కంట్రీస్, స్పెసిఫిక్ కంట్రీస్ ఓన్లీ అంటే స్పెసిఫిక్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుని ఇండియా, ఓన్లీ ఇండియాలోనే షిప్పింగ్ చేస్తాం. అంటే మీరు మీ కంట్రీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ కస్టమర్ లొకేషన్, షాప్కి రావాలా లేకపోతే నో లొకేషన్ బై డిఫాల్ట్, లేక ఆన్లైన్ అని. ట్యాక్సెస్ ఏమైనా ఉంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ కూపన్స్, క్యాలిక్యులేట్ ద కూపన్ డిస్కౌంట్ స్పెషాలిటీ అట్లా. అలాగే వచ్చేసి కరెన్సీ, మన ఇండియా కాబట్టి ఇండియన్ కరెన్సీ సెలెక్ట్ చేసుకుంటాం. మీరు యూఎస్ అయితే యూఎస్ ఇండియన్ రూపీస్. కరెన్సీ పొజిషన్ అంటే సింబల్ లెఫ్ట్ ఉండాలా రైట్ ఉండాలా అమౌంట్కి, అది మన ఇష్టం. 1000 సపరేటర్స్ కామా, డెసిమల్స్ సపరేటర్ ఫుల్ స్టాప్, ఇట్లా నెంబర్స్ ఆఫ్ డెసిమల్ 2. ఇది ఇక్కడ ఉంది కాబట్టి చేంజెస్ చేసేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అనేవి కామర్స్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా ప్రోడక్ట్స్ అవి బల్క్లో యాడ్ చేసుకోవాలంటే ఇలా మీరు ఆ ఎక్సెల్ షీట్లో ఒకేసారి అన్ని యాడ్ చేసుకోవచ్చు, మొత్తం ఎక్సెల్ షీట్లో పెట్టుకొని. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టోర్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు డాష్ బోర్డ్ లాగిన్ చేసుకోవటము, ఆర్డర్స్, డౌన్లోడ్స్, అడ్రస్, అకౌంట్ డీటెయిల్స్, లాగిన్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఏదైనా ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటే కార్ట్లోకి రావాలి, కానీ మనం యాడ్ చేసిన ప్రోడక్ట్స్ కార్ట్లోకి రాకూడదు. ఇవి చిన్న చిన్న సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు హోమ్ పేజీని ఎడిట్ చేసుకోవాలనుకోండి, కంప్లీట్ హోమ్ పేజీని ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడైతే మీ కస్టమైజేషన్ దగ్గర నుంచి, ఇక్కడ కస్టమైజేషన్ నుంచి ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని ఇక్కడ వదిలేసి పేజెస్లోకి వెళ్తాం కదా, అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ మనం పేజెస్లో ఉన్నాం కదా, ఈ పేజెస్లోకి వచ్చేసి హోమ్ పేజ్ ఉందా, పేజ్ ఇక్కడ ఎడిట్, ఇక్కడ మనకి మళ్ళీ ఎడిట్ విత్ ఎలిమెంటర్ డైరెక్ట్ ఓపెన్ చేస్తాం. మనం సేమ్ మన సర్వీస్ సైట్కి ఎలా అయితే చేసుకుంటామో అట్లా మీరు ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలనుకోండి, ఈ ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇట్లా మీరు కరాసిల్ ఇమేజెస్, పోస్ట్లు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ
లైక్ నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి విష్ లిస్ట్ అనే ఒకటి వస్తుంది కదా, మనం ఏదన్నా సేవ్ చేసుకుంటే విష్ లిస్ట్ ప్లగ్ఇన్ ఉంటుంది. అయితే లోపల పెట్టేసి నేను రోడ్డు మీద మధ్య నిలబెట్టాను పాడడానికి చెల్లిని కూడా తీసుకున్నాను. విష్ లిస్ట్ ఫర్ కామర్స్ ఇది ఇన్స్టాల్ చేసుకున్నట్టు మనము మనం అది నచ్చిన ప్రోడక్ట్ని విష్ లిస్ట్లో పెట్టుకుంటే తర్వాత మనం మళ్ళీ కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే సర్వీస్ సైట్ అయినంత ఫాస్ట్గా అయితే అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు కేటగిరీస్ డైరెక్ట్గా యాడ్ అవ్వలేదు కదా, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని కొంచెం స్లోగా ఆప్టిమైజ్ చేసుకోవాలి వీటిని. ఇంకా విష్ లిస్ట్ యాడ్ చేసుకుంటే మనకు విష్ లిస్ట్ యాడ్ అవుతుంది. కేటగిరీ యాడ్ టు బాస్కెట్ కాటన్ శారీస్ అన్కేటగరైజ్డ్ అనేది కేటగిరీస్లో రాలేదు ఇది. ఇక్కడ వీళ్ళే ఇచ్చేసారనమాట సార్టింగ్ పాపులారిటీ వైజ్, అరేంజ్ రేటింగ్ వైజ్, లేటెస్ట్ డీటెయిల్స్ అన్నీ. బట్ ఇది అన్ని కేటగిరీస్లోకి వచ్చింది. విష్ లిస్ట్ కూడా రావాలి. బాగానే ఉంది. స్టైల్ వచ్చేసి మనకి ఈ స్టైల్లో వస్తుంది. టెక్స్ట్ కస్టమైజేషన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. విష్ లిస్ట్ ప్రోడక్ట్ అనేది ఒకటే. ఒక్క నిమిషం అండి, ఇది చూద్దాం. డైరెక్ట్గా ఒకవేళ ఇది లాగిన్ అయితే అప్పుడు వస్తుంది అనుకుంటా అండి. మనకు వేరే వేరే ఈమెయిల్ ఐడితో లాగిన్ ఇది. కొన్ని ఏంటంటే మనం డెవలప్మెంట్ చేసే ఈమెయిల్ ఐడి తోటి కనిపించవు విష్ లిస్ట్లో యాడ్ చేయడానికి. మనము టెస్టర్ ఈమెయిల్ తోటి లాగిన్ అయితే అప్పుడు వస్తుంది. ఈ లాగిన్ సెటప్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. లాగిన్ అండ్ రిజిస్టర్, ఈ లాగిన్ ఫాము ఇది రిజిస్టర్ చేసుకొని అప్పుడు ఒకసారి విష్ లిస్ట్ చెక్ చేయండి. అప్పుడు విష్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి వస్తుంది.
ఓకే అండి. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్‌లో నేను కంటిన్యూ